రాపాక గారు పర్మిషన్ లేకుండా చెరువులు తవ్వకాలు చేస్తున్నారని దృష్టికి వచ్చింది. ఇక్కడ ఓఎన్జీసీ పైప్ లైన్ రొయ్యల చెరువులు పెరిగిపోవడం వల్ల తాగునీరు కూడా ఇబ్బందిగా ఉంది. ఇందాక వరప్రసాద్ గారు అదే చెప్తున్నారు. ఇంత నీరుండి కూడా తాగునీటికి ఇబ్బంది ఉంది అంటే కేంద్రం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ఉంది. ప్రతి ఇంటికి కుళాయి ఉచితంగా స్వచ్ఛత రక్షిత మంచినీరు కావాలి. అది ఈ రోజుకి చేయలేకపోతా ఉన్నారు. మేము చెప్తున్నాం కనీస మౌలిక అవసరాలు తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. రోడ్లేస్తే వేసిన 2 రోజులకే గుంతలు పడిపోయే పరిస్థితి. ఇవన్నీ మారాలి. ఆ రోజు మీకు గుర్తుంది, నేను ఇదే రాజులకు వచ్చి మీరు రోడ్లు వేస్తారా, నేను వచ్చి నా శ్రమదానంతో రోడ్లు వేయినా మా జన సైనికులతో అడిగితే మీకు ఎన్ని గంటలు వేశారో మీకే తెలుసు. ఈసారి అలా అడగట్లా, మనం కూర్చొని దగ్గరుండి వేయిద్దాం. ఒక్కొక్క అధికారి చేత మనకి లంచాలు అవసరం లేదు, మనకు అవినీతి అవసరం లేదు. మొత్తం ఏ రోడ్లు ఏ మౌలిక అవసరాలు ఉన్నాయో అన్ని దగ్గరుండి ఒక్కొక్కరి చేత మెడలు వంచి పని చేద్దాం. ఒక్కొక్కరి చేత చంద్రబాబు గారు మన తెలుగుదేశం పార్టీ నాయకులు 2 జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలనలో కొన్ని విచిత్రమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎవరు ఎదురు మాట్లాడితే ముఖ్యంగా అమరావతిలో ఎస్సీ రైతులు మాకు రాజధాని కావాలని మాట్లాడితే వాళ్ళ మీద ఎస్సీ కులాల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. ఎవరన్నా సరే సొంత కులం మీద, నేను ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి లేదని మాదిక సమాజానికి చెందిన వ్యక్తి అయితే నేను అడిగితే నా మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. అసలు అది రాజ్యాంగానికి అంబేద్కర్ గారి స్ఫూర్తికి విరుద్ధమైంది. అలాగే కొంతమంది బీసీ నాయకుల మీద కానీ ఎవరైనా కానీ ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లు. అందువల్లే బీసీలకి రక్షణ చట్టం పట్టుకొస్తుంది ప్రభుత్వం.